లివర్ క్యాన్సర్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. మనం చాలామందిలో వింటుంటాం క్యాన్సర్ అనగానే ఎక్కువగా వచ్చే జబ్బు లివర్కి వచ్చే క్యాన్సర్ చాలా కామన్గా మనం చూస్తుంటాం. ఈ లివర్ క్యాన్సర్ అనగానే చాలామందికి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో వీలైతే సర్జరీ, అంటే ఆ క్యాన్సర్ భాగాన్ని కట్ చేసి బయటకు వేయడం, కొంతమందికి రేడియేషన్, అంటే బయట నుంచి రేడియేషన్ ద్వారా ఆ క్యాన్సర్ని కాల్చి చంపేయడం, మూడోది అందరికీ తెలిసింది కీమోథెరపీ, అంటే ఇంజెక్షన్ ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఇచ్చే మందులు. అంటే ఈ మూడు ట్రీట్మెంట్స్ కూడా మనకి స్టాండర్డ్గా కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనకి లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఈ ట్రీట్మెంట్స్ అన్ని స్టాండర్డ్గా ఉన్నాయి. కానీ ఈ ట్రీట్మెంట్స్ అన్నిట్లో కూడా వాటి తాలూకు లిమిటేషన్స్ కొన్ని ఉండడం, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కొన్ని ఎక్కువగా ఉండడం, ఇవన్నీ మనం తరచుగా వింటుంటాం. వీటన్నిటికీ తోడుగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చక్కగా పనిచేసేదానికి అవకాశం ఉందన్నమాట ఈ లివర్ క్యాన్సర్కి. ఏంటి ఈ ట్రీట్మెంట్స్ అంటే, ఫస్ట్ థింగ్ కీమోథెరపీ. అందరికీ ఫస్ట్ కీమోథెరపీ అనగానే చేతికి సూదో పెట్టో లేదంటే మెడలో సూది పెట్టి ఇచ్చే కీమోథెరపీని మనం కీమోథెరపీ అనుకుంటాం. కానీ అలా కాకుండా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఈ లివర్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాన్ని గుర్తించి దాంట్లోకి స్పెసిఫిక్గా వెళ్ళి దాంట్లో మాత్రమే మందిస్తుంటాం. దాన్ని మనం కీమో ఎంబోలైజేషన్ అంటాం. అంటే ఈ మామూలుగా ఇచ్చే కీమోథెరపీలు ఏమవుతుంది, ఒళ్ళంతా కూడా కీమోథెరపీ మందు వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏం చేస్తున్నాం, మనం ఆ లివర్ మొత్తంలో క్యాన్సర్ గడ్డ ఏదైతే ఉందో దానికి మాత్రమే మనం కీమోథెరపీ ఇచ్చి మిగతా బాడీలో కీమోథెరపీ తాలూకు రిజల్ట్స్ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండేలా చూసుకోవడం వల్ల పేషెంట్ కంఫర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా టేస్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలేషన్ ఈ లివర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ కొంతమంది పేషెంట్స్కి ఈ కీమో ఎంబోలేషన్ సూట్ అవ్వకపోవచ్చు. వాళ్ళలో ఏంటంటే ఈ క్యాన్సర్ని బయట నుంచి రేడియేషన్ కాకుండా స్కానింగ్లో చూసుకుంటూ దాంట్లో లోపల ఒక యాంటెన్నా లాంటిది పెట్టి ఆ ట్యూమర్ని కాల్ చేయడం అన్నది జరుగుతుంది. దీన్ని మనం మైక్రోవేవ్ అబ్లేషన్ లేదంటే ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటాం. ఇది మొత్తం కూడా ఈ అబ్లేషన్ అన్నది కేవలం లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. అంటే ఒక పావు గంట నుంచి 20 నిమిషాల లోపల ఈ క్యాన్సర్ గడ్డని పూర్తిగా కాల్ చేయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రయోథెరపీ, అంటే ఇది ఇంకా లేటెస్ట్ టెక్నిక్. ఈ క్రయోథెరపీలో ఏం చేస్తామంటే ఈ క్యాన్సర్ గడ్డని చాలా లో టెంపరేచర్స్ వరకు తీసుకెళ్ళి దాంట్లో ఉన్న సెల్స్ అన్నీ కూడా చనిపోయేలాగా చేస్తాం. అలా క్రయోథెరపీ అన్నది కూడా ఇంకొక లేటెస్ట్ ఆప్షన్. అలా లివర్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా కేవలము కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ కాకుండా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా కూడా చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నవి కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటితో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా లోకల్ అనస్థీషియాలో జరుగుతాయి. అంటే పేషెంట్ని మనం మినిమల్ డిస్కంఫర్ట్తోనే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయొచ్చు. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకోటి చూసినట్టయితే చాలామంది పేషెంట్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు. అంటే వీళ్ళు ఓపెన్ సర్జరీకి సూట్ అవ్వని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అలా ఈ లివర్ క్యాన్సర్కి ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.